ఫస్ట్ రీల్లో మనం మాట్లాడేది మూన్ షాట్. బేసిక్గా నా ఐడియా ఏంటంటే కెమెరాని స్టార్స్ చూపిస్తూ టిల్ట్ డౌన్ చేసి మూన్ చూపిస్తూ మూన్లో నుంచి క్లౌడ్స్లోకి వెళ్ళాలి. సో ఇది ప్రాక్టికల్గా మాట్లాడితే రియల్ వరల్డ్లో క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. 2 years బ్యాక్ నేను వదిలేసిన నా స్కిల్స్ అన్ని ఇప్పుడు బయటకు తీసుకురావాలి. నాకు వచ్చిన 3D సాఫ్ట్వేర్స్ లో ఈ షార్ట్ కోసం నేను యూస్ చేసిన సాఫ్ట్వేర్ అన్రియల్ ఇంజిన్. సో అన్రియల్ ఇంజిన్ ఎందుకు యూస్ చేశాను అంటే లార్జ్ స్కేల్ వరల్డ్ ని బిల్డ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఈ అన్రియల్ ఇంజిన్ అన్నది ఫ్రీ అప్లికేషన్, మీరు కూడా గూగుల్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అన్రియల్ ఇంజిన్ అన్నది ఒక గేమ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్. సో ఇందులో బేసిక్ గా గేమ్స్ కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ అన్ని క్రియేట్ చేస్తారు. అలానే ఫిల్మ్ మేకర్స్ కూడా ఈ మధ్య మూవీస్ లో కూడా యూస్ చేస్తున్నారు దీన్ని. సో ఇందులోనే నేను ఐలాండ్ అండ్ ఓషన్ అండ్ క్లౌడ్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను అనుకున్న షాట్ లో నాకు ఏం కావాలో ఫస్ట్ రాసుకున్నా. ఒకటి ఐలాండ్, ఇంకోటి ఓషన్ అండ్ క్లౌడ్స్ అండ్ స్టార్ అండ్ మూన్. ఈ ఐలాండ్ కి కావాల్సిన ప్రాప్స్ ఇవన్నీ నేను బ్రిడ్జ్ అనే అప్లికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఈ బ్రిడ్జ్ అనే అప్లికేషన్ లో మనకి కనిపించే 3D మోడల్స్ అన్ని ఫ్రీగా దొరుకుతాయి. సో వీటి సాయంతో నేను ఒక ఐలాండ్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఓషన్ అండ్ స్కై క్రియేట్ చేయడం కోసం యూట్యూబ్ అండ్ గూగుల్ లో చాలా ట్యూటోరియల్స్ చూసి వాటిపై 3 weeks అయితే స్పెండ్ చేశా నేర్చుకోవడం కోసం. బేసిక్ గా మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ సాఫ్ట్వేర్ కోసమైనా కాదు, యూట్యూబ్ అండ్ గూగుల్ లో చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. నా దేవరా రీల్ లో కనిపిస్తున్న 3D విజువల్స్ అన్ని క్రియేట్ చేయడానికి నాకు దాదాపు 3 to 4 weeks పట్టింది. వర్క్ లో ఎంత కష్టపడినా మనం అనుకున్న షాట్ పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ వేరు. సో నెక్స్ట్ రీల్స్ కింద కనిపిస్తున్న షార్ట్స్ కోసం మాట్లాడదాం. థ్యాంక్ యూ.